ఏ విధంగా ఆ యొక్క 10 గేట్స్ దేవుడు వారికి కట్టుటలో సహాయం చేసినాడో ఆ విషయాలు మనం చూసాం. 10 గేట్స్ మనం చూసినట్లయితే ఆ 10 గేట్స్ ఏం చూస్తున్నాం మనం? ఫస్ట్ ఏం చూసాం మనము? షీప్ గేట్ గురించి చూసాం. షీప్ గేట్ దేనికి సాదృశ్యము? యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంది. షీప్ గేట్లో మనము ఏం చూస్తున్నాం? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా చనిపోయినాడో ఆయన ఆ యొక్క షీప్ని కూడా ఆ గేట్ నుంచి తీసుకొచ్చి ఆ యొక్క బలిగా అర్పించేవారుగా ఉన్నారు. అయితే అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు గారు మన గురించి, మన పాపాల గురించి ఆయన శిలువలో మరణించినాడు కదా, యాజ్ అ సబ్స్టిట్యూట్, యాజ్ అ సాక్రిఫైస్. సో ఆ షీప్ గేట్లోంచి ఏ విధంగా షీప్ని తీసుకొచ్చి దేవునికి బలిస్తారో ఆ విధంగా ఆయన చనిపోయిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ షీప్ గేట్ మనం ఏం చూస్తున్నాం? ఇట్ రిజంబల్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చూసాం. అంతేకాకుండా తర్వాత మనము ఫిష్ గేట్ గురించి కూడా మనం చూసాం. ఫిష్ గేట్ మనం చూసినట్టు అక్కడ ఏం చూసాం? ఫిష్ గేట్ మనము ఇవాంజలిజం కదా. యేసు ప్రభు తన శిష్యుల్ని మీరు మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్ అని చెప్పిన వాడుగా ఉన్నాడు. కాబట్టి అది ఇవాంజలిజంకి సాదృశ్యంగా ఉందని చూసాం. తర్వాత మనము వ్యాలీ గేట్ చూసాం కదా. వ్యాలీ గేట్ ఓల్డ్ గేట్ చూసాం. ఓల్డ్ గేట్ ఏంటి? ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ ట్రూత్ కదా. ఈ విధంగా బోయాజ్ గురించి చూసాం. ఆ యొక్క రూత్ని పెళ్లి చేసుకోవడానికి పెద్దల మధ్య రావడానికి ఆ యొక్క గేట్లో కూర్చున్న వారందరి దగ్గరికి వచ్చి ఆయన ఆ విధంగా తనను పెళ్లి చేసుకునేవాడుగా ఉన్నాడు. అది ఓల్డ్ గేట్. తర్వాత మనం వ్యాలీ గేట్ చూసాం. వ్యాలీ గేట్ ఇట్ టాక్స్ అబౌట్ ట్రయల్స్ కదా, మనం వెళ్ళే శ్రమలు ఆ యొక్క గేట్ ద్వారా మనము నేర్చుకున్నాం. తర్వాత డంగ్ గేట్ కదా, డంగ్ గేట్ గురించి చూసాం. ఏ విధంగా పాపము మరణానికి దారితీస్తుందో ఆ డంగ్ గేట్ రైట్. ఇట్స్ అక్కడ ఆ యొక్క యానిమల్ ఎక్స్క్రీట్ ఇంకా వేస్ట్ అంతా చెత్తంతా కూడా ఆ యొక్క డంగ్ గేట్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ వాటిని కాల్చేవారుగా ఉన్నారు. కాబట్టి ఆ డంగ్ గేట్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ సిన్. తర్వాత మనము ఫౌంటైన్ గేట్ చూసాం. ఫౌంటైన్ గేట్ ఇట్ టాక్స్ అబౌట్ ద హోలీ స్పిరిట్ గాడ్ కదా. తర్వాత మనము వి లుక్డ్ అట్ వాటర్ గేట్. వాటర్ గేట్ అది ఏం చూపిస్తుంది? వాటర్ గేట్ దేవుని యొక్క వాక్యానికి సింబల్గా ఉంది. అంతేకాకుండా మనము వి లుక్డ్ అట్ ద హార్స్ గేట్ని చూసాం లాస్ట్ వీక్ రైట్. హార్స్ గేట్ ఇట్ టాక్స్ అబౌట్ వార్ కదా, వార్. అదేవిధంగా మనము క్రైస్తవులుగా ఉన్న మనము వీఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ వార్, వీఆర్ ఇన్ ఏ బ్యాటిల్. అది మనం గుర్తించుకోవాలి రైట్. క్రైస్తవులుగా ఉన్నామంటే మనం ఆ బ్యాటిల్లో ఉన్నాం. ఆ బ్యాటిల్లో లేమంటే దెన్ వీ నీడ్ టు లుక్ బ్యాక్ అండ్ సీ ఆర్ వి రియల్ ఏ క్రిస్టియన్, మనం నిజంగా క్రైస్తవులమా కాదా అని మనము చూసుకోవాలి. తర్వాత ఇక హార్స్ గేట్ తర్వాత మనము వీ లుక్డ్ అట్ ఈస్ట్ గేట్ కదా. ఈస్ట్ గేట్ ఏం సూచిస్తుందంటే యేసు ప్రభు సెకండ్ టైం ఏ విధంగా అయితే ఫస్ట్ టైం ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడో అదేవిధంగా మరొకసారి ఆ యొక్క మౌంట్ ఆలివ్స్ మీదకి వచ్చి అక్కడి నుంచి ఆ యొక్క హార్మగెద్దోన్ యుద్ధంలో అందరినీ ఓడించి తను ఈస్ట్ గేట్ ద్వారా ఆ యొక్క యెరూషలేములోకి ప్రవేశించి ఆ యొక్క జెరూసలేంని తన క్యాపిటల్గా చేసుకొని 1000 ఏళ్ల పరిపాలన చేసేవాడుగా ఉన్నాడు. సో అది గురించి ఈస్ట్ గేట్ మనం చూసాం. ఈస్ట్ గేట్ ఇట్స్ రిజంబల్స్ సెకండ్ కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. తర్వాత మస్టర్డ్ గేట్ అని కూడా చూసాం. మస్టర్డ్ గేట్ ఇట్స్ అబౌట్ ఇన్స్పెక్షన్ కదా. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరలా మనము ఏమై ఉన్నాం, మన జీవితం ఏ విధంగా ఉంది అది ఆయన చూసి దాన్ని బట్టి ఆయన రివార్డ్స్ ఇచ్చేవాడుగా ఉన్నాడు కదా. సో ఆ విషయాలు మనము చూసాం. సో మస్టర్డ్ గేట్ ఇట్ టాక్స్ అబౌట్ హౌ వీఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ వెన్ వీ ప్రజెంట్ అవర్ సెల్వ్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ అస్. కాబట్టి మన రక్షణను మనము కాపాడుకునే వారంగా ఉండాలి. మనము యేసు ప్రభు వచ్చేంత వరకు మనము సిద్ధంగా ఆయన దగ్గర ఉండే వారంగా ఉన్నాం. సో ఆ విధంగా మనము ఆ యొక్క 10 గేట్స్ని మనము చూసిన వారంగా ఉన్నాం. సో ఆ 10 గేట్స్ కట్టిన తర్వాత మనం ఏం చూస్తాం? ఇంకా యాజ్ దే వర్ బిల్డింగ్ దోస్ 10 గేట్స్ కొంతమంది ఉన్నారు అక్కడ. సంబలత్ అని, టోబియా అని, ఇంకా వేరే అరబీలు, అమోరైట్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ గోడని కడతా ఉన్నప్పుడు వాళ్ళు చూసి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఎవరో వ్యక్తి బయట నుంచి వచ్చి ఈ స్థలంలో ఈ యెరూషలేంని ఈ యొక్క గోడలు కట్టి యెరూషలేంని స్థిరపరచాలనుకుంటున్నాడు అని వారు చాలా ఆగ్రహాన్ని వ్యక్తపరిచిన వారుగా ఉన్నారు.
అంతేకాకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు దే వాంట్ టు స్టాప్, దే వాంట్ టు కన్ఫ్యూజ్. సో వాళ్ళు చేసిన ప్రయత్నాలు వారు చేశారు. అయినా ఇక నెహెమ్యా ఏం చేస్తున్నాడు, 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే 52 రోజుల్లో ఆయన ఆ యొక్క వాల్ని కట్టినవాడుగా ఉన్నాడు. 52 డేస్లో ఆయన కట్టినవాడుగా ఉన్నాడు. అందుకు వాళ్ళు ఏమన్నారు, లెట్స్ లుక్ ఎట్ దట్ వర్స్. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం మనము 16th వర్స్ మనం చూద్దాం. కవచములను ధరించిన వారి వచ్చాయి. అధికారులు యూదులలో ఆయా ఇంటి వారి వెనుక నిలిచి. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ఏ విధంగా కడుతున్నారు అక్కడ? వాళ్ళు ఆ యొక్క సగం ఒక చేతిలో వాళ్ళు ఆయుధాలు పెట్టుకున్నారు, ఇంకో చేతి నుంచి వాళ్ళు ఆ యొక్క వాల్ని కట్టేవారుగా ఉన్నారు. ఈ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క ఎనిమీస్, ఈ యొక్క శత్రువులు వారిని బెదిరించినప్పుడు ఈ విధంగా వారు కట్టిన వారుగా ఉన్నారు. నెహెమ్యా 6వ అధ్యాయము 15 మనం చూసినట్లయితే అక్కడ ఒక విషయాలు మనం చూస్తాం. 15-16. ఈ ప్రకారంగా 7 మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూసినప్పుడు వారు బహుగా అధైర్యపడి, ఎలాగనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకోవాలి. ఈ పని ఎవరి వల్ల జరిగిందంట? దేవుని వల్ల జరిగిందంట కదా. ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మెనీ టైమ్స్ వెన్ దే హ్యాడ్ వార్స్ విత్ ఎనిమీస్, శత్రువులతోని వాళ్ళు యుద్ధం చేసినప్పుడు దేవుడు వారి పక్షాన నుండి యుద్ధం చేసినాడు. ఆ విధంగా చేసినప్పుడు ఆ యొక్క శత్రువులు కూడా వాళ్ళు ఏమని గమనించారంటే నిజంగా ఇది దేవుడు ఇచ్చినటువంటి విజయమని వాళ్ళు గుర్తించిన వారుగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే ఇజ్రాయలైట్స్ ఆ యొక్క ఈజిప్ట్ నుంచి బయటకు వస్తున్నప్పుడు దేవుడు వారి ఐగుప్తుల మీద, ఈజిప్షియన్స్ మీద 10 ప్లేగ్స్ పంపించిన వాడుగా ఉన్నాడు. 10 ప్లేగ్స్ వాళ్ళ మీద పంపించిన వాడుగా ఉన్నాడు. సో ఆ విధంగా వారిని ఆ యొక్క స్థలం నుంచి తెచ్చినాడు. ఎప్పుడైతే దేవుడు ఆ ప్లేగ్స్ పంపించినాడో ఆ యొక్క ఈజిప్ట్ కింగ్ దగ్గర కూడా చాలామంది ఉన్నటువంటి ఆ మ్యూజిషియన్స్ దే ఆర్ ఆల్సో వాంట్ టు రెప్లికేట్, వాళ్ళు కూడా దాన్ని ఆ విధంగా చేయాలి, లేకుంటే దాన్ని ఆపాలని వాళ్ళు ప్రయత్నించినారు. ఆ విధంగా చేసినప్పుడు వారు అది చేయలేకపోయినారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది నిజంగా దేవుని వల్ల కలిగిన కార్యమని వాళ్ళు అన్నవారుగా ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కైనాన్కి వెళ్ళినప్పుడు మనం చూసాం కదా, ఆ యొక్క మోయాబీలు రైట్, వాళ్ళు దేవుడు వీళ్ళ పక్షాన ఉండి వీళ్ళని ఓడిస్తున్నాడు, శత్రువులను ఓడిస్తున్నాడు కాబట్టి ఎట్లయినా వీళ్ళని ఓడించాలని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ప్రాఫిట్ని వాళ్ళు పెట్టుకున్న వారుగా ఉన్నారు. తర్వాత జెరికో వచ్చినప్పుడు జెరికోలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో భయపడ్డారు. దేవుడు వాళ్ళ పక్షంలో ఉన్నాడు, మనం ఓడిపోతాం అని వాళ్ళు అనుకున్నారు. సో అదేవిధంగా ఎప్పుడైతే జెరికో దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు 7 సార్లు కదా జెరికో ఆ సిటీ చుట్టూ తిరిగారు. తిరిగి 7వసారి ఏం చేశారు, జస్ట్ దే బ్లూ ద ట్రంపెట్స్, వాళ్ళు గొప్ప శబ్దం చేసినప్పుడు ఆ యొక్క వాల్స్ కూడా పడిపోయినవిగా ఉన్నాయి. సో ఆ విధంగా ఏం చేశాడు దేవుడు, వాళ్ళకి వారి యొక్క శత్రువుల పైన ఒక విజయాన్ని దయచేసిన వాడుగా ఉన్నాడు. సో అప్పుడే కాదు, ఈవెన్ ఇప్పుడు కూడా మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళ పక్షాల్లో ఉన్నాడు. దేవుడికి వాళ్ళకి ఎన్నో విజయాలు ఇచ్చిన వాడుగా ఉన్నాడు కదా. సో వాట్ ఇట్ షోస్ ఈజ్ దట్ దే ఆర్ ద కామన్ పీపుల్, వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని ఏర్పరచుకున్న ప్రజలు. అందుకే దేవుడు వాళ్ళని కాపాడుతూ వస్తున్నవాడుగా ఉన్నాడు. ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ 1947లో ఏర్పరచబడ్డది కదా. ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఒక 1947 ఆ టైంలో ఆ యొక్క వార్ ఎప్పుడైతే ఆ యొక్క ఇజ్రాయెల్ కంట్రీ స్టార్ట్ అయినప్పుడు, ఎస్టాబ్లిష్ అయినప్పుడు చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ ఈజిప్ట్ కానీ జోర్డన్, సిరియా, ఇరాక్, ఇంకా వేరే దేశాలు అన్నీ కూడా
వారి మీదకి యుద్ధానికి వచ్చినాయి. వాళ్ళని ఓడించాలి, వాళ్ళని హతమార్చాలని వారి మీదకి యుద్ధం వచ్చినప్పుడు దేవుడు వారికి ఇజ్రాయలైట్స్కి ఆ యొక్క విజయాన్ని దయచేసిన వాడుగా ఉన్నాడు. అంతేకాకుండా 6 days వార్, రైట్, 6 days వార్ అని ఇంకొక వార్ జరిగింది. 6 దినాల్లో, రైట్, ఈజిప్షియన్స్ని, సిరియన్స్ని, ఇంకా జోర్డన్ ఆ యొక్క ప్రభుత్వాన్ని, వారిని ఆయన 6 daysలో వారిని అందరినీ కూడా దేవుడు హతమార్చిన వాడుగా ఉన్నాడు. తర్వాత యామ్ కిప్పూర్ అని వార్, ఆ యుద్ధంలో కూడా దేవుడు వారికి సాయం చేస్తూ వారికి యుద్ధాన్ని మీద విజయాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఈ విధంగా ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడుగా ఉన్నాడు. మనము ఒక వచనం చూద్దాం. యెషయా చాప్టర్ 22 verse 22. యెషయా 22 మనం చూసినట్లయితే సో దేవుడు ఏమంటున్నాడు, నేను వాళ్ళని కాపాడేవాడుగా ఉన్నాడు కదా. నేను మూస్తే ఎవరు తెరలేరు, నేను తెరిస్తే ఎవరు కూడా మోయలేరు. ఆ విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయలైట్స్కి వారిని కాపాడుతూ భద్రపరుస్తూ నడిపించేవాడుగా ఉన్నాడు. సో ఇంతవరకు మనం ఏం చూస్తామంటే ఇజ్రాయలైట్స్ వాళ్ళు ఆ యొక్క వాల్స్ని వాళ్ళు కట్టిన వారుగా ఉన్నారు. సో వై దే బిల్డ్ ద వాల్స్, వాళ్ళు వాల్స్ ఎందుకు కట్టినారు? సో ఇట్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ ద ఎనిమీస్ కదా, శత్రువుల దాడి నుంచి అది వారికి కాపాడేదిగా ఉంది ఆ యొక్క వాల్స్. అంతేకాకుండా ఎప్పుడైతే వాల్స్ ఉంటాయో దెన్ దెర్ ఈస్ ఎ పీస్ విత్ ఇన్ ద సిటీ కదా, ఆ యొక్క సిటీలో శాంతి సమాధానం ఉండేదిగా ఉంది. ఎప్పుడైతే శాంతి సమాధానం ఉంటుందో అప్పుడు దెర్ ఈస్ ఎ ప్రాస్పరిటీ కదా, అది ఎకనామికల్గా అది ఎదిగేదిగా ఉంది. ఎప్పుడైతే ప్రాస్పరిటీ ఉంటుందో అప్పుడు దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఈవెన్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ కదా, ఆత్మీయంగా కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఉండడానికి ఏం చేశాడు దేవుడు, వారికి చుట్టూ ఆ యొక్క వాల్ని కట్టిన వాడుగా ఉన్నాడు. సో ఇంతవరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తమను భద్రపరచుకోవడానికి కాపాడడానికి ఆ యొక్క వాల్ని కట్టిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుడు మిగతా అధ్యాయాలలో మనం చూసినట్లయితే, నెక్స్ట్ చాప్టర్స్లో మనం చూసినట్లయితే దేవుడు ఏమంటున్నాడు, నౌ యూ నీడ్ టు బీ బిల్డింగ్ స్పిరిచువల్ వాల్స్ కదా, ఆత్మీయమైన ఆ యొక్క వాల్స్ని మీరు కట్టాలి అని మిగతా వచనాల్లో మనము చాప్టర్స్లో మనం చూస్తాం. సో అందుకు నెహెమ్యా వారందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని వారిని కోరుతున్న వాడుగా ఉన్నాడు. సో ఈ విధంగా వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు ఎదగాలని ఆ యొక్క మిగతా చాప్టర్స్లో మనం చూస్తున్నాం. అయితే మనం కూడా, రైట్, వీ ఆల్సో బిల్డింగ్ సో మెనీ ఫిజికల్ వాల్ అరౌండ్ అస్ కదా, మనం కూడా మన కుటుంబాల చుట్టూ, మన చర్చ్ చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, సో వీఆర్ బిల్డింగ్ ఏ ఫిజికల్ వాల్, రైట్. సో మనము జాబ్స్ చేస్తూ ఉన్నాం, రైట్, అండ్ దెన్ వీఆర్ బ్రింగింగ్ ఫుడ్ ఆన్ ద టేబుల్, రైట్, వీఆర్ పేయింగ్ ద మార్ట్గేజ్, వీఆర్ పేయింగ్ ద బిల్. సో వీఆర్ ట్రయింగ్ టు సెక్యూర్ అవర్ ఫ్యామిలీ కదా, మన ఫ్యామిలీని భద్రపరచడానికి మన చుట్టూ ఆ విధంగా మనం ఒక ఫిజికల్ వాల్ని కట్టేవరంగా ఉన్నాం. అయితే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు ఫిజికల్ వాల్ కడుతున్నారు మంచిదే, కానీ మీరు ఆత్మీయంగా కూడా మీ యొక్క కుటుంబం చుట్టూ, మీ సంఘం చుట్టూ, మీ చుట్టూ ఇక స్పిరిచువల్ వాల్ని కట్టాలని దేవుడు ఆశించేవాడుగా ఉన్నాడు. ఇక గత 6 months దేవుడు మనకి సాయం చేసినాడు, ఎన్నో విషయాలు మనకి నేర్పించినాడు, ఎన్నో విషయాలు మనం తప్పిపోయినాం. అయితే ఇక మీదట యాజ్ వి ఎండ్ దిస్ ఇయర్ అండ్ ఎంటర్ ఇన్ టు న్యూ ఇయర్ మనల్ని మనం చూసుకుందాం, పరీక్షించుకుందాం, మనం ఎక్కడున్నాం ఆత్మీయంగా, నిజంగా దేవుని ఇష్టానుసారంగా ఉన్నామా, దేవుని చిత్తంలో ఉన్నామా, దేవునిలో ఎదుగుతున్నామా? ఆ విధంగా లేనైతే మనం ఎక్కడ పడిపోతున్నాం? మేబీ వీ హ్యావ్ రీచ్డ్ సమ్ సర్టెన్ హైట్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ కదా, మనము ఆత్మీయంగా కొంచెం ఎదిగిన వారు ఉండొచ్చు. అయితే దేవుడు ఆశించిన విధంగా మనం ఉన్నామా? ఆ విధంగా లేడానికి ఏది మనల్ని కృంగదీస్తున్నాయి? ఆ విషయాలు మనం ఈరోజు చూసుకుందాం. మొదటిగా మనం ఏం చూస్తున్నామంటే, ఆత్మీయంగా మనం కట్టుకోవాలంటే, మన జీవితాన్ని కట్టాలంటే మనం ఏం చూస్తున్నాం, ఈ యొక్క నెహెమ్యా తను ఏం చేశాడు, ఫస్ట్ తను ఎప్పుడైతే యొక్క యెరూషలేం వాల్స్ శిథిలావస్థలో ఉన్నాయి, ఆర్ బ్రోకెన్, దెర్ ఆర్ రబుల్స్ అరౌండ్ ద సిటీ అని విన్నాడో, ఫస్ట్ థింగ్ ఆయన ఏం చేశాడు, ఆయన ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. హీ ప్రేయిడ్ ఫర్ జెరూసలేం, రైట్. సో ఇక 13 chaptersలో మనం చూసినట్లయితే 12 times ఆయన ఏం చేస్తున్నాడు, హీ ప్రేయిడ్. సో కాబట్టి మన జీవితంలో కూడా మనకి ఏదైనా అవసరం ఉందా, అక్కలు ఉంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు
ప్రే టు గాడ్ కదా, దేవునికి మనము ప్రార్థన చేసే వరంగా ఉండాలి. ప్రేయర్ అంటే ఏంటిది? ప్రేయర్ అంటే ఇట్స్ ఎ కమ్యూనికేషన్, రైట్? ఇట్స్ ఎ టూ వే కమ్యూనికేషన్. దెర్ ఈస్ సంబడి అండ్ దెన్ యు ఆర్ ప్రేయింగ్ టు సంబడి, దట్ పర్సన్, రైట్? సో దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ those two people kada. There should be, we cannot go and talk to a stranger kada. When you know somebody, then only you can commune. So prayer ante it's a communication between two people, right? Between you and God, right? So for that there should be a relation. ఆ విధంగా ఉండాలంటే ఒక సంబంధం కలిగి ఉండే వరంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరు ఉన్నారు కదా. సో దెర్ ఈస్ ఎ రిలేషన్షిప్ within that family, and so that's how they'll communicate with each other, they commune with each other, they have a fellowship with each other because there is a relationship. So if meeku friends unnaru lekunte relatives unnaru, so you go and talk to them, right? Because you have a relationship with them. చాలా సార్లు మనం దేవునికి ప్రార్థన చేసినప్పుడు we don't know దేవుడు వింటున్నాడో లేదో తెలియదు, మనకి అసలు అది వెళ్తుందో లేదో తెలియదు. ఎందుకంటే చాలాసార్లు the way that we pray to God, right? We don't know whether we had that kind of communication, right? That kind of relationship with God, where God is going to hear our prayer. కదా, దేవునికి మనకి ఆ సంబంధం ఉందా లేదా, రైట్? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా లేదా, నిజంగా ఆ సంబంధం నేను కలిగి ఉన్నానా అని మనము అనేకసార్లు అనుకునే వరంగా ఉంటాం. కాబట్టి అటువంటి సంబంధం ఉండాలి కదా, అటువంటి సంబంధం వేర్ వీ కెన్ గో టు గాడ్, మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. ఏ విధంగా అయితే ఒక కుమారుడికి తండ్రి దగ్గర, రైట్, ఏదైనటువంటి ఫ్రీడమ్ ఉంటుందో అటువంటి ఫ్రీడమ్ మనము కలిగి ఉండాలి. అటువంటి ఫ్రీడమ్ మనకి కలిగి ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ దట్ రిలేషన్షిప్ విత్ ద ఫాదర్, రైట్? సో ఎప్పుడు ఆ రిలేషన్షిప్ వస్తుంది? వెన్ వీఆర్ బార్న్ అగైన్, రైట్? వెన్ వీఆర్ బార్న్, రైట్? వెన్ వీ హ్యావ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుడికి ఉన్నటువంటి అట్రిబ్యూట్స్ మనకున్నట్లయితే దెన్ వీఆర్ కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మన పిల్లలు ఏంటి, మనకున్నటువంటి అట్రిబ్యూట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. దట్స్ హౌ పీపుల్ నో దట్ దే ఆర్ అవర్ చిల్డ్రన్. అందుకే వాళ్ళు ఎక్కడికి పోకున్నా మన దగ్గరికి వచ్చి మనల్ని అడుగుతారు. సో అదేవిధంగా మనము దేవుని యొక్క ఆ యొక్క స్వభావం మనం కలిగి ఉన్నట్లయితే మనకి దేవునికి మధ్య ఆ యొక్క సంబంధం కలిగి ఉంటాం. ఆ విధంగా సంబంధం ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి మనకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరాలని కూడా మనము అడిగే వరంగా ఉన్నాం. కాబట్టి ఫస్ట్ వీ నీడ్ టు సీ, రైట్, డూ ఐ హ్యావ్ దట్ రిలేషన్షిప్, రైట్? సో ఏ విధంగా రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది, ఏ విధంగా దేవుని యొక్క గుణాలు మనలో ఉంటాయి? వెన్ వీ ట్రస్ట్ ఇన్ జీసస్, వెన్ వీ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అ సేవియర్, దెన్ విల్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలము అయ్యే వరంగా ఉంటాం. దెన్ వీ కెన్ గో టు గాడ్ అండ్ వీ కెన్ ఆస్క్ గాడ్, అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్, గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ అస్ ఇన్ హిజ్ ఓన్ టైం. ఒక వచనం చూద్దాం, లూక్ చాప్టర్ 18:7 చూద్దాం. ఎవరైనా తీసుకున్న వాళ్ళు చదవండి. లూక్ చాప్టర్ 18:7. సో ఇక్కడ ఒక స్టోరీ, ఒక ఉపమానం, ఒక పారబుల్ యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారనమాట. సారీ, ఐ థింక్ ఐ మిస్ దట్ వర్స్. సో ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఒక విడో, రైట్, ఒక విధవరాలు తను ఏం చేస్తుందంటే తను షీఈస్ గోయింగ్ టు ద కింగ్, వికెడ్ కింగ్, అండ్ షీఈస్ ఆస్కింగ్ కింగ్ టు గివ్ జడ్జ్మెంట్, రైట్, టు ఫుల్ఫిల్ హర్ నీడ్. అయితే రాజు ఆయన హీఈస్ నాట్ లిస్నింగ్ టు హర్, రైట్? అయితే తను ఏం చేస్తుందంటే పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళేదిగా ఉంది. వెళ్ళి ఏం చేస్తుంది అడిగినప్పుడు ఆ యొక్క రాజు హీ వాజ్ సో ఫ్రస్ట్రేటెడ్. ఆయనకి ఇన్నిసార్లు ఈమె వస్తుంది, నన్ను అడుగుతుంది, నన్ను బాధపెడుతుంది, నేను ఆమె మనవి ఆలకించి ఆమెకి నేను న్యాయం తీరుస్తాను అని అనుకుంటాడు అన్నమాట. సో అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, ఇక వికెట్ కింగే ఒక మనుషులకు మాట విన్నప్పుడు పరలోకపు తండ్రి మీ యొక్క ప్రార్థన ఆలకించడా అని చెప్పేవాడుగా ఉన్నాడు కదా. సో మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. దానికి మనం ఏముండాలి? మనం ఆయన పిల్లలమై ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు? మన ప్రార్థన
ఆలకించేవాడుగా ఉన్నాడు. మాథ్యూ 6:26లో చూద్దాం, ఒక వచనం చూద్దాం. మాథ్యూ 6:26 ఎవరైనా తీయండి. వాటికంటే మనము బహుశ్రేష్ఠులం కదా. సో దేవుడు తన స్వరూపంలో మనల్ని చేసి మనల్ని ఈ లోకంలో నిర్మించినాడు. సో వాటికన్నా మనము శ్రేష్ఠులం కాబట్టి మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన బిడ్డలమై ఉన్నామా అనేది మనము చూసుకోవాలి. ఇజ్రాయలైట్స్ వెన్ ఎవర్ దే క్రైడ్, రైట్, బైబిల్లో అనేకసార్లు మనం చూస్తాం, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి జవాబు ఇచ్చినవాడుగా ఉన్నాడు. ఎందుకంటే వారు తన యొక్క బిడ్డలై ఉన్నారు కదా. సో అందుకే ఆయన జవాబు దయచేసిన వాడుగా ఉన్నాడు. ఈ విధంగా మొదటిది, రైట్, మన ఆత్మీయ జీవితంలో దేవుని గురించి మనం జీవించాలంటే, దేవుని గురించి ఆ యొక్క స్పిరిచువల్ వాల్స్ మనం కట్టుకోవాలంటే మన ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది, మన రిలేషన్షిప్ విత్ ద ఫాదర్ ఏ విధంగా ఉంది, అది మనం చూసుకోవాలి. ఆ యొక్క రిలేషన్షిప్ సరిగా ఉన్నట్లయితే, దేవుడు మన యందు ఆనందించినట్లయితే దేవుడు మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. మనది ఏదైనా తప్పులుంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుని క్షమాపణ అడిగి మనం సరి చేసుకుందాం. సో మన ప్రార్థనా జీవితం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండే వారంగా ఉండాలి. రైట్, పొద్దున్న లేచి మనం ప్రార్థన చేయాలి. రైట్, ఈవినింగ్ మనం ప్రార్థన చేయాలి. వెన్ ఎవర్ దెర్ ఇస్ అ టైమ్, దెర్ ఇస్ అ నీడ్, వీ నీడ్ టు ప్రే టు గాడ్. అందుకే బైబిల్ ఏముంటుంది, ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయండి అని అంటుందన్నమాట. అంటే ఎప్పుడైనా ఏదైనా జ్ఞాపకం వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏం చేయాలి, మనం ప్రేయర్ చేయాలి. మన తల్లిదండ్రులే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, మన హస్బెండ్, వైఫ్, ఎనీబడి, వీ నీడ్ టు ప్రే టు గాడ్. సో దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ నెహెమ్యా డిడ్. అందుకే దేవుడు ఏం చేస్తాడు, నెహెమ్యాని బహుగా వాడుకున్న వాడుగా ఉన్నాడు. సో మనము ప్రార్థన పరులం కావాలి కదా, దేవుని యందు సమయం గడిపే వారంగా ఉండాలి. సో ఈ సంవత్సరంలో ఆ విధంగా లేనట్లయితే వచ్చే సంవత్సరం అయినా మనము దేవుని సన్నిధిలో మనము ప్రార్థన ఎక్కువగా గడిపి దేవుని యొక్క ఫెలోషిప్ను మనము పొందవలసిన వారంగా ఉన్నాం. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. సో రెండవది మనం ఏం చూస్తున్నామంటే, మనము నెహెమ్యా ఏం చేస్తున్నాడు చూడండి. నెహెమ్యా చాప్టర్ 8:3 చదువుదాం. నెహెమ్యా చాప్టర్ 8:3 మనం ఇందాక చదివాం, మరొకసారి చదువుదాం. ఏముంటుందంటే, నీటి బుగ్గ చదవండి. ఆ 8 and 10 కూడా చదువుదాం. Eight to 10. Chapter 8, verse 8 to 10. And they read from the book, from the law of God clearly, and they gave the sense so that the people understood the reading. And Nehemiah, who was governor, and Ezra, the priest, the scribe, and the Levites, who taught the people, said to all the people, this is the This day is holy to the Lord our God. Mourn not, nor weep. For all the people wept when they heard the words of the Lord. Yeah. Then Ezra told them, go your way, eat the fat, drink the sweet drink, and send portions to him for whom nothing is prepared for. This day is holy to our Lord, and be not grieved and depressed, for the joy of the Lord is your strength and strength. The joy of the Lord is your strength. ఇక్కడ ఎజ్రా అని మనం చూస్తున్నాం. ఎజ్రా ఎవరు? ఎజ్రా కూడా నెహెమ్యా లాగే ముందుగా వచ్చినవాడు. సో తను కూడా బైబిలోన్ నుంచి ఆ యొక్క జెరూసలేంకి 14 years ముందు వచ్చినవాడుగా ఉన్నాడు. దానికన్నా ముందు జెరుబ్బాబెల్ అనే వ్యక్తి 80 years ముందు ఆయన అనేకుల్ని ఆ యొక్క జెరూసలేంకి తెచ్చినవాడుగా ఉన్నాడు. ఈ విధంగా 3 phases దే మైగ్రేటెడ్ బ్యాక్ టు ఇజ్రాయెల్. సో అందులో ఎజ్రా ఒకడు. సో నెహెమ్యా ఉన్నప్పుడు ఎజ్రా కూడా అక్కడే ఉన్నాడు. ఆయన ఈజ్ అ స్క్రైబ్. సో ఆయన ఏం చేస్తున్నాడు, అక్కడ నుంచొని దేవుని యొక్క వాక్యాన్ని చదివేవాడుగా ఉన్నాడు కదా. హీ వాజ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఈ ముగ్గురిని మనం కౌంట్ చేసినట్లయితే దాదాపు 100 years. సో 100 years నుంచి వారికి దేవుని యొక్క వాక్యాన్ని వినే ఆ యొక్క అనుభవం లేదు. సో వినే ఆ యొక్క కృప లేదు, రైట్. సో నౌ సడన్లీ all they came, they built the walls,
and they started reading the Bible, right, and the word of God. And so everybody stood, right, everybody is happy. So their hearts were filled with joy. వారి మనసులు సంతోషంతో నిండి ఉన్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నారు కదా. ఇక దేవుని యొక్క వాక్యం, సో మన చేతిలో అయితే దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ ఉంది. మనము దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం మనము చూసుకోవాలి కదా. దేవుని వాక్యం ఏంటిది? ఇట్స్ అ గాడ్స్ రెవల్యూషన్ కదా. అది దేవుని యొక్క ప్రత్యక్షతని చూపించేదిగా ఉంది. అంతేకాకుండా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మనకి ఏం చేసినాడు, దేవుని యొక్క ప్రేమ ఏంటిది, రైట్. దేవుని యొక్క ప్రేమ తన కుమారుని ద్వారా ప్రత్యక్షపరిచినాడు, రైట్. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి దేవుని యొక్క ప్రేమని మనకి చూపించినాడు. మనం నేర్చుకొని ఇతరులకి ఆ ప్రేమని చూపించాలని కోరినాడు. సో ఈ సత్యాలన్నీ మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూసేవారంగా ఉన్నాం. సో ఫస్ట్ పీటర్ చాప్టర్ 1 verse 23లో మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది, దేవుని యొక్క వాక్యము సజీవమైనది కదా, అది నిరంతరము నిలిచేదిగా ఉన్నది. ఒకసారి చదువుదాం. ఫస్ట్ పీటర్, మొదటి పేతురు 1:23. అది 20 seconds చదవండి సిస్టర్. దేవుని వాక్యముగా అక్షయ బీజం నుండి పుట్టినబడిన వారు కనుక నిష్కల్మషమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యముకు హృదయముల చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను నికటంగాను ప్రేమించండి. అది ఇట్స్ లివింగ్ వర్డ్ కదా, సజీవం, అది ఇట్స్ ఎండ్యూరింగ్ వర్డ్. కాబట్టి దేవుని యొక్క వాక్యము అది మనల్ని జీవింపజేసేదిగా ఉంది కదా. ఇట్స్ అక్షయ బీజం, రైట్. ఇట్స్ నాట్ ఎ పెరిషబుల్ సీడ్ బట్ ఇంపెరిషబుల్ త్రూ ద లివింగ్ అండ్ ఎండ్యూరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. సో దట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ వాక్యాన్ని మనము మన చేతిలో ఉంచుకున్నాం కాబట్టి దానికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా యెషయా చాప్టర్ 40 verse 8లో మనం చూసినట్లయితే అక్కడ ఏముంటుంది, ద గ్రాస్ విత్ అస్ అండ్ ద ఫ్లవర్స్ ఫెయిల్స్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎండ్యూరెన్స్ ఫర్ ఎవర్. దేవుని వాక్యము నిరంతరము నిలిచే ఉండేదిగా ఉన్నది. దేవుని వాక్యము ఎటువంటి మిస్టేక్స్ లేదు కదా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, రైట్. దెర్ ఈజ్ నో కరెక్షన్స్, రైట్. ఇట్స్ అ పర్ఫెక్ట్. యెషయాలో ఏముంటుంది, ద లార్డ్ ఆఫ్ కీర్తనలో ద లార్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. ఇట్స్ అ పర్ఫెక్ట్ వర్డ్. ఇట్ డజంట్ నీడ్ ఎనీథింగ్ మోర్ టు యాడ్ కదా. రెవల్యూషన్లో మనం ఏం చూస్తాం, ఇట్స్ అ కంప్లీట్. దానికి ఏది కూడా ఇంకా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇది దైవ వాక్యం, దేవుని వల్ల కలిగిన వాక్యం. గాడ్ బ్రీత్, దేవుడు తన శ్వాసని ఇచ్చినాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ఈ యొక్క వాక్యాన్ని రాయబడిందిగా ఉంది. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యం. మనము దేవుని యొక్క వాక్యానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మన జీవితంలో, రైట్. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎవరైనా చదవండి. హీబ్రూస్ చాప్టర్ 4 verse 12. ఏమంటుంది ఇక్కడ బైబిల్లో, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ క్విక్ అండ్ పవర్ఫుల్, షార్పర్ దెన్ ద టూ-ఎడ్జ్డ్ స్వర్డ్. రెండు అంచుల ఖడ్గం కన్నా అది ఎంతో షార్ప్ అనేది. ఊహించండి, మీ కిచెన్లో మీ కిచెన్ నైఫ్, వెరీ షార్ప్ నైఫ్, రైట్. మన కాస్కోలో వెళ్తే అప్పుడప్పుడు నైఫ్స్ పెడతాడు కదా, నైఫ్స్ పెట్టి వెరీ ఫాస్ట్గా కట్ చేస్తూ ఉంటాడు, రైట్. సో హౌ మచ్ షార్ప్ దే ఆర్. అండ్ ఇమాజిన్ 2 sides ఆఫ్ దట్ నైఫ్ ఈజ్ షార్ప్. సో ఎంత ఫాస్ట్గా కట్ చేస్తుంది కదా. సో అది ఊహించండి, అది కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ అండ్ థింక్ అబౌట్ వర్డ్ ఆఫ్ గాడ్. సో దేవుని యొక్క వాక్యము దానికన్నా ఎంతో పదునైనది, రైట్. ఇట్ కెన్ గో డీప్ ఇన్ టు అవర్ హార్ట్స్, రైట్. ఇట్ కెన్ కట్ ఎనీథింగ్, రైట్. సో ఆ విధంగా మన జీవితంలో దేవుని యొక్క వాక్యం పనిచేస్తుందా? ఆ విధంగా మన జీవితంలో మన పాపాలు, లేకుంటే మన గర్వం, మన అసూయ, ద్వేషం, ఆ దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు ఆ విధంగా మన జీవితాల్లో ఆ యొక్క వాక్యం మనల్ని కట్ చేస్తుందా చూసుకోవాలి. సో ఆ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే దేవుడు
తన వాక్యాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. సో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? ఇట్ విల్ కరెక్ట్ అస్ కదా, మనల్ని కరెక్ట్ చేస్తుంది, మనల్ని కన్విక్ట్ చేస్తుంది, మనల్ని వార్న్ చేస్తుంది కదా. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరిచేదిగా ఉంది కదా. ఇఫ్ యూ రిమెంబర్ ద వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో జెమీ రాడ్రిగస్ తను ఏం చేసింది? తను ఎంతో అలసిపోయింది, అయినప్పటికీ దేవుని యొక్క వాక్యాన్ని పదే షీ రిమైండింగ్ హర్ సెల్ఫ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ హెల్ప్డ్ హర్. ఇట్ గేవ్ హర్ స్ట్రెంగ్త్, తనకి శక్తినిచ్చింది. ఆ విధంగా తను అక్కడ ఉండి ఆ యొక్క విక్టరీని దయచేసింది. దాని ద్వారా ఆ యొక్క కంట్రీకి విక్టరీ వచ్చిందిగా ఉంది కదా. తన ఇంటర్వ్యూలో ఫస్ట్ థింగ్ షీ డిడ్ ఈజ్ షీ థ్యాంక్ గాడ్, రైట్? షీ థ్యాంక్ గాడ్ బికాస్ షీ హ్యాడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హర్ హార్ట్ కదా. తన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకునేదిగా ఉంది. అయితే మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉందా? మనము అటువంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నామా? మనము దేవుని యొక్క వాక్యానికి మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నామా అనేది మనము చూసుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఎంతోమంది జీవితాలని మార్చివేసింది కదా. నక్సలైట్స్, రైట్? ఇఫ్ యూ గో టు యూట్యూబ్, రైట్, నక్సలైట్స్ జీవితాలు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మర్డరర్స్, రైట్, వారి సాక్ష్యాలు ఉన్నాయి, రైట్? హౌ గాడ్స్ వర్డ్ చేంజ్ దెమ్, రైట్? ఇట్స్ లైక్ ఏ కంప్లీట్ చేంజ్, రైట్? ఊహించిన కానీ నోబడి కెన్ ఇమాజిన్ సో సచ్ అ చేంజ్, సచ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎ పర్సన్, అండ్ దట్ వాస్ పాసిబుల్ త్రూ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామో మనము చూడాలి కదా. సో ఎప్పుడైతే వీళ్ళు ఒక 100 years తర్వాత దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు ఏమైంది? వారి జీవితాలు దే ఫిల్డ్ విత్ జాయ్ కదా, ఎంతో సంతోషంతో ఆనందంతో నింపినట్టు మనం చూస్తున్నాం. సో దే ఆర్ నాట్ హ్యాపీ, రైట్? దే ఆర్ జాయ్ఫుల్. సో హ్యాపీనెస్ అంటే ఏంటి? హ్యాపీనెస్ అంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లమ్స్, నో ఇష్యూస్ కదా. సో యూ ఫీల్ హ్యాపీ when there is no problem, right? But when you feel sad when there are problems, right? It's a short living. But whereas joy ante enti? So even when there are in spite of problems, there is a peace and joy of Christ. దేవుని యొక్క శాంతి సమాధానాలు మనము కలిగి ఉండేవారంగా ఉంటాం. సో మనకి కష్టాలు ఉన్నప్పటికీ ఆ కష్టాల్లో దేవుని యొక్క కృపను మనం చూసేవారంగా ఉంటాం, దేవుని యొక్క శాంతి సమాధానాల్ని మనము చూసేవారంగా ఉంటాం కదా. సో దే వర్ ఫిల్డ్ విత్ జాయ్. సో దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు మనం అటువంటి ఆనందాన్ని మనం పొందుతున్నామా? అటువంటి స్థితి మనం చూస్తున్నామా? ఏదో మనం చూస్తున్నాం, చదువుతున్నాం, మూసేసి వెళ్తున్నామా? సో ఇట్ షుడ్ కన్విక్ట్ అవర్ హార్ట్, రైట్? ఇట్ విల్ చేంజ్ అవర్ హార్ట్, రైట్? ఇట్ షుడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ జాయ్. సో దట్స్ ద ఎక్స్పెక్టేషన్. సో యేసు ప్రభు, రైట్, వెన్ హీ వాజ్ ఆన్ ద క్రాస్, రైట్, క్రాస్ని తీసుకెళ్తూ శిలువ మీద ఆయన శిలువలో మరణించినప్పుడు he went through so much of pain, right? So much of suffering, right? But still the emotion that he showed on the cross is joy, because what he was doing, right, there is a presence of God, there is a peace of God. Let's look at Hebrews chapter 12 verse 2. Hebrews chapter 12 verse 2. Looking unto Jesus, the author and finisher of our faith, who for the joy that was set before him endured the cross, despising the shame, and is set down at the right hand of the throne of God. సో ఎంత శ్రమ అనుభవించినా, ఎంత సిగ్గు అవమానం అనుభవించినా ఆయన ఏం చూస్తున్నాడు? హీ వాజ్ లుకింగ్ ఎట్ ద జాయ్ దట్ ఈస్ సెట్ బిఫోర్ హిమ్, రైట్? సో ఆయన శిలువలో మరణించినప్పటికీ హీ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. హీ వాజ్ నాట్ ఫిల్డ్ విత్ agony. He was not filled with, there is pain, there is agony, but above all there is joy, right? That's a joy that God wants you and me to have. అందుకే గుడ్ ఫ్రైడేని ఆ యొక్క శిలువ దినాన్ని ఏమన్నారు? ద డే దట్ జీసస్ డైడ్, రైట్? ఇట్స్ కాల్డ్ అ గుడ్ ఫ్రైడే. దే డి నాట్ సైడ్ ఇట్స్ అ సాడ్ ఫ్రైడే ఆర్ అ బ్యాడ్ ఫ్రైడే, బట్ ఇట్స్ అ గుడ్ ఫ్రైడే బికాస్ ఇట్ ఫిల్డ్ గాడ్ విత్ జాయ్. అంతేకాకుండా ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరిస్తామో ఏమవుతుంది? మన జీవితాల్లో కూడా ఆ యొక్క సంతోషాన్ని, రైట్, ఆయన నింపేవాడుగా ఉన్నాడు. కాబట్టి అటువంటి జాయ్ మనం కలిగి ఉండాలంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదివే వరంగా ఉండాలి. సో ఇందాక పాట పాడుకున్నాం కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నన్ను నడిపించును. అది దేవుని యొక్క వాక్యం. సో జాయ్ అంటే, రైట్, ఇట్స్ అ ప్లెజెంట్ డిలైట్, రైట్? ఇట్ కమ్స్ ఫ్రమ్ డీప్ ఇన్ అవర్ హార్ట్. సో ఎప్పుడైతే సంబడి ఈజ్ అవుట్ సైడ్, రైట్, సంబడి ఈజ్ వెంట్ టు ఇండియా, మేబీ హస్బెండ్ ఆర్ వైఫ్, ఇక్కడ పిల్లలు, వైఫ్ ఉంది. సో వెన్ హీ కమ్స్ బ్యాక్, రైట్, ఆఫ్టర్ సమ్ టైమ్,
So the heart will be filled with joy, right? When the wife and the children, when they see, their hearts will be filled with joy, right? And the husband, when they see his family, it is filled with joy. When we eat something very delicious after a long time, right, our heart fills with joy. మనము ట్రావెల్ చేసి రైట్ ఎంతో అలసిపోయి వచ్చినప్పుడు ఇంటికి రైట్ we want to go home. So when we get into our house, right, that is filled with joy, right? అది జాయ్. సో అటువంటి సంతోషాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దానికన్నా ఎక్కువ అధికమైన సంతోషం ఎప్పుడైతే మనం దేవుడిలో ఉంటామో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని జీవిస్తామో, అప్పుడు అటువంటి సంతోషం మనకి కలిగే వరంగా ఉంటాం. సో నిజంగా అటువంటి సంతోషం కలిగి ఉండాలంటే మనం ఏముండాలి? మన హృదయం ఎట్లా ఉండాలి? రైట్, కఠినంగా ఉండాలా? సో మనము ఒక పారబుల్ దేవ్స్ ప్రభు చెప్పినాడు కదా, ఆయన లూక్ చాప్టర్ 8 లూక్ చాప్టర్ 8 వర్స్ 4 to 15 మనం చూసినట్లయితే అక్కడ సీడ్ అండ్ ద సోయర్, రైట్, ఆ పారబుల్ మనం చూస్తాం. సో వర్స్ 15 చదువుదాం, ఒక వచనం చూద్దాం. మంచి మనసుతో దేవుని వాక్యం విని దాన్ని ఏంటి సిస్టర్ చదవండి మనకు సరే. దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలంట. సో అటువంటి నేలన పడితే దెన్ ఇట్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్, రైట్. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయం ఆ యొక్క రోడ్డు వైపు ఉందనుకోండి, there is no depth, right? They cannot go inside. It's a hard, right? Birds will come and eat that fruit. So అదేవిధంగా so different soil like so rocky soil or bushes, right? It will not give fruit. అయితే మన హృదయం ఏ విధంగా ఉంది? నిజంగా మంచి నేల అంటే ఎట్లుండాలి? సో there should be humility, right? We should have that kind of heart. సో అటువంటి నేల కలిగినట్లయితే అది మనకి మేలు కదా. దెన్ వీ రియలీ ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్. వెన్ వీ స్పెండ్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ప్రేయింగ్ టు గాడ్, రైట్, యూ రియలీ ఫీల్ దట్ ఫెలోషిప్ విత్ గాడ్, రైట్, జస్ట్ లైక్ ఎనీ అదర్ పర్సన్, రైట్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ టు అస్ టు ఎక్స్పీరియన్స్. సో అటువంటిది మనం కలిగి ఉండాలి. సో అటువంటి రిలేషన్షిప్ కలిగి ఉండాలి, రైట్. సో దట్స్ వాట్ గాడ్ వాంట్స్ అస్ ఇన్ అవర్ లైఫ్. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, నెహెమ్యా ఏం చేస్తున్నాడు? మొదట ప్రార్థన చేసినాడు కదా, తర్వాత దెన్ హీ గేవ్ ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవదిగా మనం చూద్దాం, మూడవదిగా ఆయన ఏం చేస్తున్నాడు? చాప్టర్ 9 verse 3. And they stood up in their place and read from the book of the law of the Lord their God. For a quarter of the day, for another quarter of the day, they made confession and worshipped the Lord their God. So other thing what they are doing is they are confessing their sins, right? This is also very important. మన జీవితంలో మన పాపాలని మనము ఒప్పుకోవాలి, మన తప్పులను ఒప్పుకోవాలి, రైట్. చాలామంది ఏం చేస్తారు, తప్పున్నప్పటికీ వాళ్ళు తప్పు ఒప్పుకోరు, రైట్, వారే కరెక్ట్ అంటారు. సో ఆ విధంగా ఎవరు అంటారు? ఆ విధంగా ద పీపుల్ హూ ఆర్ ఫిల్డ్ విత్ ప్రైడ్. So who don't want to confess even though they are wrong. So those people are filled with pride. They are like a worldly people. So world అర్థం చేస్తుంది కదా, so they never accept their wrong. But as a Christian, we need to confess, we need to go, we need to be taking the first step and setting right our things. So that's the Christian attitude. If I don't have it, if you don't have it, we are not growing in Christ. We are not at all matured person in Christ, right? నిజంగా మనము దేవునిలో ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరు మనం క్షమాపణ అడగాలి. సో దట్స్ అ క్రిస్టియన్ యాటిట్యూడ్, రైట్. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ అస్ టు టీచ్, రైట్. సో ఆ విధంగా మనం మన జీవితంలో ఉండాలి. కొంతమంది అంటారు కదా, నేను రక్షణ పొందాను, నా పాపాలను క్షమించబడ్డాయి, ఇంకా నేను ఎందుకు వెళ్ళి మళ్ళీ క్షమాపణ అడగాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో మీరు ఊహించండి, మీరు మీ మ్యారేజ్ టైంలో మీరు తీసుకునే ఓవ్స్ తీసుకునేటప్పుడు అప్పుడు మీరు నేను హస్బెండ్ అనొచ్చు, ఐఎమ్ టెల్లింగ్ యూ సారీ నౌ,
దట్ మీన్స్ దిస్ సారీ కవర్స్ ఆల్ ద సిన్స్, ఆల్ ద రాంగ్ డూయింగ్స్ దట్ ఐమ్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫ్యూచర్ అని అన్నారనుకోండి. అనేసి తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడైనా తప్పు చేస్తే ఊరుకుంటుందా? రైట్. సో ఎవ్రీ టైమ్ యూ నీడ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్, యూ నీడ్ టు సెట్ రైట్. రైట్. సో అదేవిధంగా దేవుని సన్నిధిలో మన తప్పులు మనము ఎవ్రీడే వీ నీడ్ టు సెట్ రైట్, ఈవెన్ దో వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. అంతేకాదు దేవునితోనే కాదు, సాధ్యమైతే ఇతరుల దగ్గర కూడా వెళ్ళి క్షమాపణ అడిగి వీ నీడ్ టు సెట్ రైట్ విత్ ద పీపుల్. సో దట్స్ ద క్రిస్టియన్ యాటిట్యూడ్. రైట్. సో యాజ్ వీ ఎండ్ దిస్ ఇయర్, if you are still in that boat, right, let's come out of that boat. Right. Let's not be arrogant, let's not be filled with pride, let's not be worldly people. Right. We need to be a godly people, humble people, confessing our sins, setting right with the things. So when others look at it, how bad it is, right, when visitors come in, right, or the worldly people, when they see, they think, oh, these people are like us, వీళ్ళు మా వాళ్ళే ఉన్నారు, వీళ్ళకి మాకు తేడా ఏంటి? Why I need to go to the church, sit there for 2 hours on Sunday, spend time, waste my time, right? If we don't show the Christian attitude to others, then it's of no use. So let's confess and set right ourselves. So ఒక వచనం చూద్దాం. John chapter 13 verse 8 to 10. ఇది ఒక వచనం చదువుదాం, దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ చదువు. Peter said to him, "You shall never wash my feet." Jesus answered him, "If I do not wash you, and you have no part in me." Simon Peter said to him, "Lord, not my feet only, but also my hands and my head." ఇక్కడ ఏం చేస్తున్నాం? సో మన రక్షణ పొందినప్పుడు ఏమంటుంది? మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అయితే యేసు ప్రభువు ఏమంటున్నాడు? యూ నీడ్ టు వాష్ యువర్ ఫీట్ డైలీ. రైట్. అదేవిధంగా మనము దేవుని సన్నిధిలో మన తప్పులు అడిగి క్షమాపణ అడిగే వారంగా ఉండాలి. రైట్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్ టు సెట్ అవర్ రిలేషన్షిప్ రైట్. సో దట్స్ అబౌట్ కన్ఫెషన్. చివరిగా మనం ఏం చూస్తున్నామంటే, మనం వీఆర్ లుకింగ్ అట్ గివింగ్. రైట్. గివింగ్. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్? చాప్టర్ 10 verse 37, 38, 39 ఈ మూడిట్లో చూసినట్లయితే, చాప్టర్స్ 10 verse 37, 38 and 39. నేను చదువుతాను. Verse 36, also to bring to the house of the Lord, to the priest to who minister in the house of God, the firstborn of our sons and of our cattle, as it is written in the law, and the firstborn of our herds and of our flocks, and to bring the first of our dough and our contributions, the fruit of every tree, the wine and the oil, to the priest, to the chambers of the house of God, and to bring to the Levites the tithes from our ground. For it is the Levites who collect the tithes in our towns where we labor. Verse 38, and the priests, the sons of Aaron, shall be with the Levites when the Levites receive the tithes, and the Levites shall bring up the tithes, tithe of the tithes to the house of our God, to the chamber of the house, storehouse. For the people of Israel and the sons of Levi shall bring the contributions of grain, wine and oil to the chambers where the vessels of the sanctuary are, as well as the priests who minister and the gatekeepers and the singers who will not neglect the house of our God. So this is the Old Testament time, right? Nehemiah ekkunnadu Old Testament time lo unnadu. So Old Testament lo God made them to give tithes and offerings and also the first fruit. So Old Testament lo మనం చూసినట్లయితే 10% they need to give it right what they belong, and 10% what they produce, so that they need to give to God. And every 3 years they need to give another 10% to take care of the widows, orphans and the poor people. So ఆ విధంగా మనం చూసినట్లయితే every year they need to give 22% to the house of God. So that's the Old Testament. కానీ New Testament లో we don't see any of those things. So New Testament లో ఏం చూస్తాం?
let's look at 2 Corinthians chapter 9 verse 8 and 12, 8 to 6 to 8. 2 Corinthians chapter 9 verses 6 to 8. తీసినారు చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. Yeah. So, chance. సంగు కొనలేవు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాడిని ప్రేమించుచు మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ ఏం చూస్తున్నాం మనం? సో ఇన్ న్యూ టెస్ట్మెంట్, వెన్ ఇట్ కమ్స్ టు న్యూ టెస్ట్మెంట్, ఇట్స్ నాట్ అ నంబర్, ఇట్స్ అ హార్ట్ దట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఎట్. సో మన ఫెయిత్ఫుల్నెస్ టు గాడ్, రైట్, ఇట్ షోస్ ఇన్ అవర్ గివింగ్. సో ఇన్ గివింగ్, రైట్, ఇన్ అవర్ టైమ్, ఇన్ అవర్ టాలెంట్ అండ్ ఇన్ అవర్ treasure, right? So how much time you are giving to God, right? If you are really the child of God, you need to be reading your Bible, you need to praying, you need to have a fellowship with God. So that's what God is expecting, right? In your talent, right, if God gave you some gifts, so you need to be used in the church, right? You need to, either it can be a ministry, music ministry, preaching ministry, or cleaning ministry, or encouraging others. So we need to be involved, right? దేవుని యొక్క పనిలో ప్రార్థన చేయడంలోను, రైట్, ఇతరులను ఆదరించడంలోను, ఎంకరేజింగ్ అదర్స్, రైట్. ఏ గిఫ్ట్ దేవుడు మనకి ఇచ్చినట్లయితే ఆ గిఫ్ట్ మనము దేవుడి గురించి వాడాలి, రైట్. ఎప్పుడైతే మనము రక్షణ పొందిన తర్వాత బ్యాప్టిజం తీసుకుంటామో అప్పుడు సంఘము వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళకి ఆ యొక్క గిఫ్ట్స్ ఇచ్చేవాడుగా ఉన్నాడు. సో ఆ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు అది మనం దేవుని సన్నిధిలో వాడినట్లయితే అది దేవునికి మహిమకరంగాను సంఘానికి క్షేమకరంగాను ఉంటుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ what our gifts are. Then we need to give, based on the heart's condition, about the treasure, right? That's how we need to give it to God. So Devudu is a giving God, right? When you see so many verses, God so loved the world that he gave, and ichina vaduga unnadu, right? Devudu, John 1:12 lo, as many as believed on him, to them gave he power become the Devudu ichina vaduga unnadu. Kabatti దేవుని బిడ్డలమైన మనము దేవునికి ఇచ్చేవరంగా ఉండాలి. ఇక డివైన్ సేవియర్ ఈ చర్చ్ మనం చూసినట్లయితే, సో దే రియలీ షోడ్ గాడ్స్ క్యారెక్టర్, గాడ్స్ నేచర్ కదా. మనము ఇప్పుడు వచ్చి అడిగినప్పుడు వాళ్ళు వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్, వితౌట్ ఆస్కింగ్ ఎనీ మనీ ఆర్ ఎనీ కాంట్రాక్ట్, జస్ట్ గేవ్ దిస్ ప్లేస్. ఈ స్థలాన్ని మనకి బైబిల్ స్టడీకి ఇచ్చినారు. తర్వాత మేము చర్చ్ స్టార్ట్ చేస్తామంటే చర్చ్ ఇచ్చినారు, రైట్. సో మచ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, రైట్, సో మెనీ థింగ్స్ దట్ వీ యూజ్. సో ఇట్ ఆల్ కాస్ట్, బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్రీగా మనకి ఇచ్చిన వారుగా ఉన్నారు, రైట్. సో దే షోడ్ ద గాడ్స్ లవ్ ఇన్ గివింగ్ దిస్ ప్లేస్ ఫర్ ఫ్రీ. సో అందుకే మనం కూడా ఏం చేస్తున్నామంటే, సో వీ డోంట్ వాంట్ టు టేక్ ఇట్ ఫర్ ఫ్రీ, రైట్. బైబిల్ స్టడీలో మనం వాడుకున్నాం, అట్లీస్ట్ మనం చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెమైనా వాళ్ళకి ఇవ్వాలనే ఆశతో వీఆర్ ఆల్సో స్టార్టింగ్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు ద చర్చ్. సో థ్యాంక్ గాడ్, రైట్, వీఆర్ ఏబుల్ టు షో ద గాడ్స్ లవ్, గాడ్స్ అట్రిబ్యూట్, గాడ్స్ క్యారెక్టర్ in giving something back to this church. So in other ways, how we can give to this church? By praying for this church, right, by praying for the pastor, right. It is how this church to be a lighthouse in this area, right. ఆ విధంగా మనం వారి గురించి ప్రార్థన చేసినట్లయితే వారికి ఇచ్చిన వారంగా ఉంటాం. కాబట్టి మనము యాజ్ అ క్రిస్టియన్ వీ షుడ్ బి గివింగ్. సో ఇక 4 విషయాలు ఈ యొక్క నెహెమ్యా చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేసినాడు, దేవుడు ఆయన బహుగా దీవించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి యాజ్ వి స్టార్ట్ న్యూ ఇయర్, రైట్, మనం మన జీవితంలో మనం పరీక్షించుకొని ఈ విషయాల్లో మనం తప్పిపోయినట్లయితే, అయితే సరిగ్గా లేనట్లయితే, అయితే దేవుళ్ళు ఉన్నట్లయితే ఇంకా అధికంగా మనం ఈ విషయాల్లో ఉండి, రైట్, వీ నీడ్ టు ప్రే టు గాడ్, రైట్, వీ నీడ్ టు బీ గివింగ్ ద ప్రయారిటీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, రైట్, వీ నీడ్ టు బీ కన్ఫెసింగ్, సెట్ రైట్, బీయింగ్ హంబుల్, షోయింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్, అండ్ దెన్ వీ షుడ్ బీ ద గివర్స్ అంటు గాడ్, అంటు గాడ్, రైట్. ఆ విషయాలు మనము చూద్దాం. సో ఇఫ్ వీఆర్ ల్యాకింగ్ ఇన్ దిస్ ఏరియాస్, ఇన్ దీస్ థింగ్స్, దెన్ అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్, రైట్, వీ షుడ్ ట్రై టు డూ దీస్ థింగ్స్ అండ్ గ్రో ఇన్ క్రైస్ట్, రైట్.
So may God bless this word. We'll close in a prayer and then we participate in the table. Dear God, I thank you, Lord. Thank you, Lord, for your mercies and goodness. Thank you, Lord, the way that you used Nehemiah. Thank you, Lord, for speaking to us